గుంటూరు పశ్చిమ నియోజకవర్గంను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గండ్ల మాధవి పేర్కొన్నారు. ఈరోజు 22వ డివిజన్ శ్రీనివాసరావుపేట, వేణుగోపాలపురం 20వ డివిజన్ నంబూరు సుబాని కాలనీలో మొత్తం 47.28 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు ఆర్సీసీ కల్వర్ట్ నిర్మాణాలు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ల మాధవి మాట్లాడుతూ సుదీర్ఘకాలం నుండి శ్రీనివాసరావుపేట పరిసర ప్రాంత వాసులు కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు డివిజన్ పర్యటనకు వచ్చినప్పుడు తాను గుర్తించానని, ప్రధానంగా వర్షాకాలంలో డ్రైన్లు పొంగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ రోజు పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రైన్లు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రబ్బానీ, తన్నీరు కృష్ణ, షేక్ నాగూర్, షరీఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, ఆళ్లహరి, ఆదం, అప్పిరెడ్డి రంగా, రఫీ, ఇమ్రాన్, అహ్మద్, కరీమున్, వీరయ్య, వెంకటసాయి, రామారావు మరియు ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదే ఆ రోడ్లో గ్రూప్ రామ నిన్నే రమ్మండి తీసుకు కాదు ఇంకే చెప్తుంది. బాలకృష్ణ తేజ ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీనివాసరావుపేటలో అలాగే వేణుగోపాలపురం రోడ్లో సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. శ్రీనివాసపురంలో అయితే 6వ లైన్లో డ్రైన్స్ని లిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా 30 లక్షల రూపాయల వర్క్ ఈరోజు ఇక్కడ జరగబోతూ ఉంది. అదేవిధంగా 20వ డివిజన్లో 10 లక్షల రూపాయల వర్క్ కల్వర్ట్ ఒకటి వేయబోతూ ఉన్నాము. సో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఇవి జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ ఎప్పటి నుంచో ఈ యొక్క డ్రైన్స్తో చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి డ్రైన్స్. ఒకసారి ఇక్కడ మనం వార్డు విజిట్కి వచ్చినప్పుడు చూడడం జరిగింది. అప్పుడే ఎస్టిమేషన్స్ వేయించి వీటి వర్క్ చాలా ఫాస్ట్గా జరగాలి అని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు ఆ వర్క్ని పురస్కరించుకొని కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. తొందరలోనే ఈ రోడ్స్ అని, డ్రైన్స్, అదేవిధంగా కల్వర్టు ప్రజలకు సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సిబ్బంది చెప్పడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడా కూడా కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చినటువంటి పరిస్థితి 5 సంవత్సరాలు ప్రజలు నరకం అనిపించారు. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేది అభివృద్ధి పథకం తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు అన్నటువంటి ప్రజానాయకుడైనటువంటి గల్లా మాధవి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ క్షణం నుంచి కూడా ప్రతి ఒక్క డివిజన్ని పర్యటించి, స్వయంగా ఆమె పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని క్రమ పద్ధతిలో, ప్రాధాన్యత క్రమంలో ప్రతి చోట కూడా ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని ఎక్కువగా సమస్య ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి తెలుసుకొని పరిష్కరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఈ రోజున 22వ డివిజన్ శ్రీనివాసరావు తోట 6/4లో 2 రోడ్లు, డ్రైనేజీ, అలాగే వేణుగోపాలపురంలో ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతూ ఉన్నారు.
గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి వైసీపీ నాయకులు చెప్పినా కూడా చెవిటోడి ముందు శంఖ ఊదినట్టుగా దుండం ఓటు మీద వానపడ్డట్టుగా ప్రవర్తించారు. కానీ ఇప్పుడు మనకి మంచి ప్రభుత్వం వచ్చింది, మంచి నాయకురాలు వచ్చారు. ఈరోజు వేణుగోపాలపురంలో కూడా రోడ్డు శాంక్షన్ అయింది. 18 లక్షలతో ఆ రోడ్డు వేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా మేమందరం కూడా మా మాధవ్ గారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం.